మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. నారద మహర్షి అనుగ్రహించినటువంటి భక్తి శాస్త్రం గురించి చెప్పుకోబోతున్నాం. పరమాత్మని చేరుకొనడమే యోగం. ఇది ప్రతివారు కూడా ఈ దేశంలో అవగాహన ఉన్నా లేకపోయినా అనే మాట, అనుకునే మాట. నీ జీవితానికి లక్ష్యం ఏంటంటే పరమాత్మని చేరుకోవడమని ఎవరైనా అంటారు. చేరుకోగలరా లేదా, చేరుకుంటారా లేదా అనేది పక్కన పెడదాం. కానీ ఈ దేశంలో మన సంస్కృతి అలా అలవాటు చేసింది మనకి, పరమాత్మయే మనకు లక్ష్యము అని. ఆ లక్ష్యానికి ఎంత దూరం ఉన్నామనేది తర్వాత సంగతి, కానీ అది లక్ష్యం అనే విషయంలో ప్రతివాడికి అవగాహన. దాన్ని చేరుకోవడానికి అనేక యోగాలు మనకి చెప్పబడ్డాయి. యోగము అంటే ఉపాయము, సాధన. యోగం అంటే ఉపాయం, ఇది ఒక అర్థం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రస్తుతం తీసుకోవాల్సిన అర్థం మాత్రం ఉపాయము. కనుక పరమాత్మని చేరుకోవడం అనేది లక్ష్యం, ఇది ఉపేయము అంటారు. దాన్ని చేరడానికి ఏది సాధనమో దాన్ని యోగము అని చెప్తున్నారు. ఈ యోగాలు అనేక రకాలు మనకు చెప్పుకుంటూ ఉన్నాం. గీతలో పరమాత్మ అన్ని యోగాల గురించి వివరించారు. ప్రధానంగా ఎన్ని యోగాలు చెప్పినా అన్ని యోగాలు మూడింటిలోకి వచ్చి చేరిపోతాయి. ఒకటి కర్మయోగం, ఇంకోటి భక్తి యోగం, మూడవది జ్ఞానయోగం. ఇందులో మళ్ళీ ఇవి కాక మరొక యోగం చెప్పబడుతున్నది, దాన్ని ధ్యాన యోగం అనండి. ఈ ధ్యానయోగం అనే దాన్నే మనం యోగ శాస్త్రం అని ప్రత్యేకించి అధ్యయనం చేస్తాం. అదే పతంజలి అందించినటువంటి రాజయోగం అని చెప్పబడుతున్నది. దానిని మనం ఆత్మ సంయమ యోగం అనబడే ధ్యానయోగం కింద నిర్వచించుకోవాలి. ఎందుకంటే పతంజలి యోగ సూత్రములు రచిస్తూ యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. చిత్తవృత్తుల్ని నిరోధించినదే యోగము అని చెప్పాడు పతంజలి. అదే ఆత్మ సంయమ యోగము అని ధ్యానం గురించి పరమాత్మ గీతలో చెప్పారు. కానీ పతంజలి చెప్పినటువంటి ఆ చిత్తవృత్తి నిరోధ రూపమైనటువంటి యోగమేదో కృష్ణ పరమాత్మ చెప్పిన ధ్యాన యోగము అంటే ఇప్పుడు మనకి కర్మజ్ఞాన భక్తి యోగములతో పాటు ధ్యాన యోగం ఒకటి కలిసిందనమాట. ఈ 4 యోగములు, ఈ 3 యోగాలు బలపడాలి అంటే ధ్యాన యోగం సహకరించాలి. అందుకు యోగ శాస్త్రం అనేది మనకి పనికొస్తున్నది. ఈ యోగ శాస్త్రాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు పతంజలి. ఇక మిగిలిన 3 మార్గములకి కూడా ఒక్కొక్క శాస్త్రం ఉంది. ప్రతి యోగానికి ఒక శాస్త్రం ఉంది ఈ దేశంలో. ఆ శాస్త్రముల్ని సూత్ర రూపంగా అందించారు. మొత్తానికి 4 యోగాల్ని కూడా సూత్రముల రూపంతో అందించారు. ఇప్పుడు సూత్రం అంటే ఏంటో చెప్పుకుందాం. సూత్రం అంటే ఒక మహావిషయాన్ని అతి క్లుప్తంగా ఒక చిన్న వాక్యంలో ఇమిడిస్తే దాన్ని సూత్రము అని మనం అంటాం. కనుక సూత్రం నుంచి విస్తృతంగా వచ్చేదే వ్యాఖ్యానము అని చెప్పుకోబడుతున్నది. కనుక సూత్రము తర్వాత వ్యాఖ్యానం అని ఉంటుంది. సూత్రం ఎందుకు చెప్పారు, దీనిలో ఎంత సులభం ఉందో అంత చిక్కు కూడా ఉందండి సూత్రంలో. సూత్రం ఎప్పుడు కూడా మహాశాస్త్ర విషయాన్ని చాలా సూక్ష్మంగా, చాలా క్లుప్తంగా తెచ్చి ఇస్తుందన్నమాట. అంటే మొత్తం శాస్త్రం యొక్క పొటెన్సీ అంతా సూత్రంలో ఉంటుంది. సూత్రం ఎందుకు చెప్పారు అంటే నిరంతరం గుర్తుండిపోతుంది సూత్రం అయితే. అదే పెద్దగా ప్రతి శ్లోకాలు అన్నీ చెప్తుంటే గుర్తుండడం కష్టం. అదే చిన్నపాటి సూత్రం ఉంటే గుర్తుంటుంది మనకి. అది గుర్తుండడం వల్ల ఆ సూత్రము యందు ఏది స్ఫురింపబడుతున్నదో ఆ భావన ఎల్లప్పుడూ మన మనస్సులో మెదురుతుంది. అందుకే ప్రతి శాస్త్రానికి సూత్ర రచన అనేది ఒకటి జరిగింది ఈ దేశంలో. దీన్ని మీకు ఇప్పటి ఆంగ్ల విద్యా పరిభాషలో చెప్పాలంటే ఫార్ములా అని మనం అనుకోవచ్చు. అదొక ఫార్ములా. ఆ సూత్రం ఆధారంగా మనం ఒక విషయాన్ని సాధించవచ్చు. అందుకే ఇక్కడ సూత్ర రచన అనేది ప్రతి శాస్త్రానికి జరిగింది. అందులో ఇందాక చెప్పుకున్న 4 యోగాలకి 4 రకాల సూత్ర గ్రంథములు ఉన్నాయి. ముందుగా జ్ఞానయోగానికి సూత్ర గ్రంథం ఉన్నది. జ్ఞానయోగానికి సూత్ర గ్రంథాన్ని బ్రహ్మసూత్రములు అని మనం చెప్పుకుంటున్నాం. ఇది చాలా అవ్యక్తమైన పరతత్వాన్ని చెప్తూ దానికి ఉపాయములు అన్నీ వివరిస్తూ బ్రహ్మసూత్రములు చాలా పెద్ద రచన. దీన్ని అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాసులు, బాదరాయణులు. దీనికి వ్యాఖ్యానాన్ని రచించినటువంటి మహాత్ముల్లో శంకర భగవత్పాదుల వారే మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఇతర మతత్రయముల వాళ్ళు కూడా రచన చేయడం జరిగినటువంటిది. ఇది జ్ఞానపరమైనటువంటి సూత్రములు. ఇక కర్మసూత్రములు ఉన్నాయి. కర్మకు సంబంధించినటువంటి సూత్ర రచన చేసిన వారిలో జైమిని మహర్షి ప్రధానం. ఈ జైమిని ఎవరు? వ్యాసదేవుని యొక్క శిష్యుడు, నేరుగా ఉన్న శిష్యుడు. జైమిని, పైల, సుమంత, వైశంపాయన అనే 4 వ్యాసుని యొక్క సాక్షాత్ శిష్యులు వాళ్ళు. వాళ్ళల్లో ఈ జైమిని అనేవాడు కర్మకి సంబంధించిన సూత్రములు, కర్మసూత్రములు రాశాడు. దీన్ని మీమాంసా శాస్త్రము అని చెప్తారు. ఇందులో ఈ కర్మకు సంబంధించిన ఈ శాస్త్రాన్ని పూర్వమీమాంస అంటారు. వ్యాసదేవుడు అందించినటువంటి బ్రహ్మసూత్రాలను ఉత్తర మీమాంస అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి నారద మహర్షి భక్తి సూత్రాల్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మనకి మోక్షము అనబడే పురుషార్థానికి పనికొచ్చేటువంటి
భక్తి జ్ఞాన కర్మ శాస్త్రములకు సూత్ర గ్రంథములు యొక్క విషయం మనకు తెలిసింది. అంటే ఇప్పుడు సూత్ర సాహిత్యంపై మనం ఒక అవగాహన ఏర్పరచుకున్నాం అనమాట. దీన్ని సూత్ర సాహిత్యం అంటారు. ఇది కాక ఇంకా సూత్ర సాహిత్యాలు చాలా ఉన్నాయి. మనిషి సాధించవలసిన పురుషార్థాలు 4 అని మన శాస్త్రం చెప్తున్నది. చాలామందికి తెలిసిందే, ధర్మ అర్థ కామ మోక్షములు. ఇక్కడ ధర్మం గురించి ధర్మసూత్రములు చాలా చెప్పబడుతూ గ్రంథములు ధర్మసూత్రాలు మనకున్నాయి. ఆ తర్వాత అర్థసూత్రాలు ఉన్నాయి, అర్థశాస్త్రములు మొదలైన కౌటిల్యుడు వాళ్ళు ఇచ్చినది. ఇక కామశాస్త్రములు ఉన్నాయి, ఇవి మహర్షి అందించాడు. ఇక మోక్షం అనే 4వ పురుషార్థానికి మాత్రం ఇప్పుడు 3 సూత్ర గ్రంథాలు తయారైపోయాయి, కర్మకి, జ్ఞానానికి, భక్తికి. ఇది కాక పతంజలి అందించిన యోగ సూత్రం. ఈ యోగ సూత్రం అనేది నిజానికి ఏ మార్గంలో ఉన్నవాడికైనా చాలా అవసరం. ఎందుకంటే ఏ యోగమైనా పండాలి అంటే ప్రధానమైనది ఆత్మసంయమం, క్రమంగా చిత్తవృత్తి నిరోధం కావాలి. కనుక యోగ సూత్రములు ప్రధానమే. అందులో ఈ మహానుభావుడు ఉన్నాడే పతంజలి, ఆయన సామాన్యుడు కాడు, సాక్షాత్ ఆదిశేషువే ఆయన ఏం చేశాడంటే ఈ యోగ సూత్రంలోనే భక్తికి సంబంధించిన అంశాలు ప్రస్తావించాడు, జ్ఞానానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించాడు, కర్మకి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించాడు. అంటే ధ్యాన మార్గంలో లేదా ఆ రాజయోగ మార్గంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరమే అని సూత్రాలను ఇచ్చాడు. కనుక పతంజలి యోగ సూత్రములు వీటన్నిటికీ సమన్వయించుతూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పతంజలి కూడా భక్తి మార్గం గురించి తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు అంటే కొన్ని సూత్రాల్లో ఆయన చక్కగా చెప్తాడు. అక్కడ క్లుప్తంగా చెప్పాడు, అక్కడ క్లుప్తంగా చెప్పింది వివరం తెలుసుకోవాలంటే మరో శాస్త్రం రావాలి. ఇప్పుడు ఏ విజ్ఞానమైనా మనకు రావాలంటే ఒక్క శాస్త్రం వల్ల పూర్తిగా రాదండి. ఆ శాస్త్రములో అర్థం కాని ఒక అంశం మరొక శాస్త్ర సహాయం ద్వారా అర్థం అవ్వాలి. అందుకే బహుశాస్త్రవిత్ అయినటువంటి వాడే కొన్ని గ్రంథాలకి వ్యాఖ్యానం చెప్పాలి అని పెద్దవాళ్ళు మనకు నియమాలు చెప్పారు. ఒక శాస్త్రంలో ప్రధానంగా ఒక లక్ష్యం చెప్పేటప్పుడు మిగిలిన విధానికి అంగములుగా మారిపోతాయి. ఈ అంగముగా చెప్పబడ్డ ఇదే మరొక శాస్త్రంలో ప్రధాన విషయమైనప్పుడు అక్కడ శాస్త్ర విషయం దీనికి అంగమైపోతుంది. అలా మనకి యోగ సూత్రముల యందు భగవద్భక్తి అవసరం అని చెప్తాడు. అంటే యోగానికి కూడా భగవద్భక్తి అవసరం. కొందరు అంటారు ఈ భక్తి మార్గం మనకి కాదండి, ఏదో యోగ మార్గంలో ఉండిపోతే బాగుంటుంది అని కొందరు అనుకుంటున్నారు. కనుక ఇంత ప్రస్తావన చేయడం జరిగినది. భక్తి యొక్క ఆవశ్యకత ముందు చెప్పి తర్వాత శాస్త్రంలోకి మనం ప్రవేశించాలి. ఎందుకంటే చెప్పుకోవడం అవసరమా అనవసరమా అనేది ముందు తేలితే ఏం చెప్తామనేది తర్వాత తెలుసు. దాని అవసరం ఎంత, దాని ప్రశస్తి ఎంత అని చెప్పుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం. ఆ యోగ సూత్రముల యందు ఆయన ఏం చేశాడంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానా, ఇవి చాలా అవసరం అంటాడు పతంజలి. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అన్నాడు. తపస్సు అంటే నియమబద్ధమైనటువంటి జీవన విధానం తపస్సు, నియమబద్ధంగా స్వధర్మ పాలన చేయడం తపస్సు, నిరంతరం బ్రహ్మ విచారణ చేయడం తపస్సు, నిరంతరం భగవత్ సాధన చేయడం తపస్సు. ఇన్ని అర్థములు తపస్సుకున్నాయి. ఇక స్వాధ్యాయం అంటే వేదం చదువుకున్నవాడు వేదాన్ని అధ్యయనం చేస్తే, ఋషులు అందించినటువంటి పురాణ ఇతిహాసాది శాస్త్రములను అధ్యయనం చేయడం కూడా స్వాధ్యాయమే. ఇది ప్రతివాడు చేయాలట. 3వది ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానము అంటే భగవత్ చరణాగతి. ఇంకోటి దీని ప్రధానమైన అర్థం. ఈశ్వరారాధన చాలా ప్రధానంగా చెప్పారు ఆ మహానుభావుడు. ఈ ఈశ్వర ప్రణిధానం అనేది భక్తి అన్నమాట. ఇప్పుడు తపస్వాధ్యాయములు ఈశ్వర ప్రణిధానంగా పరిణమించిపోతున్నాయి. కంటే తపస్వాధ్యాయాలు కూడా భక్తిగానే, లేకపోతే వృధా. అందుకు ఈశ్వర ప్రణిధానము అని చెప్పారు. అంతేకాదు యోగములో మనకి భక్తి ప్రశస్తి కనబడదు అని చాలామంది అంటూ ఉంటారు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇత్యాదుల్లో మనకి భక్తి కనబడదు అంటే ఉంది దాంట్లో. ఎక్కడ అంటే ధారణ అనే దగ్గరికి రండి. ఈ ధారణకు ముందు యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార అనే ముందు చెప్పబడుతూ ఉన్నాయి. అవి ఉంటే కానీ ధారణ బలపడదు. కనుక ఇవి చేసి తర్వాత ధారణ అని చెప్పారు. ధారణ అంటే పట్టుకొనుట, అటు తర్వాత ధ్యానించుట. దేన్ని ధరిస్తావు, దేన్ని ధ్యానిస్తావు, అక్కడ ధారణ ధ్యాన అని చెప్పాడు. దేన్ని ధ్యానించాలి అనే దగ్గర భక్తి అనే దాని ప్రస్తావన వస్తున్నది. దేన్ని ధ్యానించాలి? పరమాత్మని ధ్యానించాలి. ఆయన పట్టుకోవాలి, ఆయన్ని ధ్యానించాలి. లేకపోతే లోకాన్ని ధ్యానిస్తాం ఇంత ప్రాణాయామం చేసి. కనుక ధ్యానించవలసిన వస్తువు, ధ్యేయ వస్తువు భగవానుడు. కనుక యోగంలో ధారణ ధ్యాన దగ్గర భగవంతుడినే ధరించు, భగవంతుడినే ధ్యానించు, తద్వారా సమాధి స్థితిని పొందు అని చెప్తున్నారు. ఈ ధారణ ధ్యానాలు బలపడాలంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారములు భక్తికి కూడా అవసరమవుతున్నాయి. కనుక యోగ శాస్త్రానికి భక్తి శాస్త్రానికి సమన్వయం ఇక్కడ మనం చేసుకుంటున్నాం. భాగవతంలోకి మీరు వెళితే సుఖమహర్షి మొట్టమొదటి అధ్యాయాల్లోనే భక్తి యోగంలో యమనియమాధ్యష్టాంగ యోగములు చెప్తాడు. భక్తి గురించి చెప్తూనే ప్రాధానంలోనే భాగవత ధర్మం గురించి చెప్పేటప్పుడు అష్టాంగ యోగం చెప్పాడు. అంటే అష్టాంగ యోగం భాగవత ధర్మం అని చెప్పాడు.
భాగవతం అంటేనే భక్తి శాస్త్రం అని మనందరికీ తెలిసిన విషయమే కదా. కానీ భక్తి శాస్త్రమైనటువంటి భాగవతంలో అష్టాంగ యోగ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అష్టాంగ యోగం భక్తికి అవసరం. భక్తి సామాన్యమైన విషయం కాదు, అది రావడం అంత తేలిక అండి. అయితే మనకి కర్మజ్ఞాన భక్తి మార్గాల్లో ఏది గొప్పదని టపీమని భక్తి అని చెప్తాం, ఎందుకంటే ఎవడో చెప్పేశాడు చాలా సులభమని మనకి. కనుక భక్తి మార్గం సులభం, మేము ఆ మార్గంలోనే ఉన్నాం. ఎందుకంటే యజ్ఞయాగాది కర్మల వెలుగు చేయలేం కనుక కర్మ మార్గంలో లేవు. ధ్యానం ధారణ ఇత్యాదులు కష్టం కనుక ధ్యానయోగం అది లేదు మాకు. ఇక జ్ఞానయోగం అంటే ఆత్మ విచారణ అవ్యక్తము ఇవన్నీ కూడా ఈ దేహమే నేను అనుకునే నేను అది అందుకోలేను కనుక అందులోనే లేను. కనుక ఇప్పుడు మిగిలిపోయింది ఏది పాపం? భక్తి మార్గం. ఇదేదో బాగుంది, ఇది చెప్పేద్దాం. కనుక భక్తి మార్గం. ఇలా మనం భక్తి గురించి అనుకున్నాం. చాలామంది మనల్ని అలా అనుకునేటట్టు చేశారు. పరమాత్మ భక్తి మార్గం ద్వారా నన్ను సులభంగా చేరుకోగలవయ్యా అన్నాడు. భక్తి మార్గం ద్వారా సులభంగా చేరుకోగలం కానీ భక్తి సులభంగా రాదండి. అది అయితే భక్తి మార్గం ద్వారా సులభంగా చేరుకోగలవన్న మాట మనకు పట్టేసి భక్తి సులభమైనటువంటి విషయం అనుకుని భక్తిని మనం ఎన్ని రకాలు తయారు చేసేసామంటే దానికి నానాధికారాలు జోడించాం.